హాయ్ అండి. నేను మీ వరలక్ష్మి కిచెన్ స్వాగతం. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో నేను ఉండాలండి. ఈరోజు నేను కరిబుజ్జ జ్యూస్ చేద్దాం అనుకుంటున్నానండి. దాని గురించి నేను ఒక గ్లాసు సగ్గుబియ్యం నానబెట్టుకున్నానండి. 7కి నానబెట్టానండి. పొద్దున్నే 7 గంటలకు నానబెట్టాను. ఇవి సబ్జా గింజలు కూడా నానబెట్టానండి. ఇదిగోండి, ఇది పుచ్చకాయ కూడా కట్ చేసి పెట్టాను. 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. ఇది జ్యూస్లో సగ్గుబియ్యం జావ కాస్తాం కదా, అందులో వేయడానికి. ఇంకా స్వీట్నెస్ ఏమి ఉండకంటే బెల్లం వేస్తున్నానండి నేను. ఈ బెల్లం వేసి మనం ఈ సగ్గుబియ్యం ఇది జ్యూస్ చేసేసుకున్నాం. ఇప్పుడు నేను సగ్గుబియ్యం పొయ్యి మీద పెడుతున్నానండి. ఈ సగ్గుబియ్యం నేను పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఇవ్వండి, ఉడుకుతుంది. 10 నిమిషాలు అయితే ఉడికిపోతాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు, అందుకని నేను పొయ్యి మీద పెట్టాను. ఇంకో చూడండి, ఉడుకుబడి దగ్గరకు వచ్చేసింది. మనం నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయండి. 5 నిమిషాలు అయితే అయిపోతాయి. ఇంకోండి, కొంచెం పాలు తీసుకున్నాను. ఈ పాలు వేసుకొని ఇది మనం ఇప్పుడు జ్యూస్ పట్టుకుందాము. ఒక హాఫ్ గ్లాస్ పాలు తీసుకున్నానండి నేను. ఇప్పుడు ఇది మిక్సీ వేసేస్తాను. కాసి చల్లార్చుకోవాలండి పాలు. వేడి పాలు వేయకూడదు, బాగా చల్లారితేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ ఎండకు మనం కూలుగా తాగాలి కాబట్టి చల్లటి వేసుకోవాలండి. నేను చల్లటి పాలే వేస్తున్నాను. చూడండి, ఉడికిపోయినాయి. ఈ సగ్గుబియ్యం ఉడికిపోయినాయి కదా. ఇప్పుడు మనం బెల్లం వేసుకుందామండి. 1 కప్పు బెల్లం తీసుకున్నాను కదా, తురుము పెట్టిన బెల్లం కూడా వేసేస్తున్నాను. వేసేసి 2 నిమిషాలు ఉంటే చాలండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఈ బెల్లం కరిగినంత సేపు ఉంటే చాలండి. పాకం ఇలాంటిది ఏం అవసరం ఉండదు జ్యూస్లో కలుపుకోవడానికి. కాబట్టి బెల్లం కరిగిపోతే ఇంక మనం ఆపేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ కరిగిపోయిందండి ఇది. ఇంక నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకోండి, కరిగిపోయింది కదా. ఇంకా ఇది నేను స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఇది మనం స్టవ్ ఆపేసుకున్నాం కదండి. 10 నిమిషాలు మనం ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలండి. చల్లగా అయితేనే బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది ఫ్యాన్ కింద పెడతాను. ఇంకోండి, మనం కర్బూజా జ్యూస్ పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కూడా చల్లగా అయిపోయినాయండి. చూడండి, కానీ ఈ ఎండలకి కూల్గా ఉండాలంటే ఈ సగ్గుబియ్యము, ఈ సబ్జా గింజలు, ఈ కర్బూజా కలుపుకొని తాగితే మాత్రం చాలా బాగుంటుందండి హెల్త్కి మాత్రం. ఇంకోండి, నేను 2 స్పూన్లు వేసాను కదా. ఇది బాగా కలిపేసుకుందాము. ఇంకోండి, ఇది మొత్తం మనం ఇలా కలిపేసుకున్నాం కదా. ఇలా కలిపేశాక మనం పుచ్చకాయ జ్యూస్, కర్బూజా జ్యూస్ పట్టి ఉంచాం కదా, ఇది కూడా ఇందులో వేసేసుకొని మొత్తము ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. చూడండి, ఇలా చూడండి, మొత్తం మిక్స్ అయిపోయింది కదా. చూడండి ఎంత బాగా అయిందో. ఈ ఎండకి పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఈ చల్లగా తాగితే ఈ ఎండలకి చల్లగా ఉంటుందండి. వడదెబ్బ అది కొట్టదు. చాలా కూల్గా ఉంటుందండి తాగితే. బాడీలో ఉన్న వేడి కూడా తగ్గిస్తుంది. హెల్త్కి మాత్రం చాలా మంచిది ఇది, పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.